హాయ్ హలో వ్యూయర్స్, ఎంవీస్కు స్వాగతం సుస్వాగతం. మహాకుంభమేళ ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఉత్సవం. ఈ ఉత్సవం జనవరి 13 నుంచి మొదలైంది, ఫిబ్రవరి 26 దాకా ఉంటుంది. ఈ మధ్యకాలంలోన పవిత్ర స్నానాలు ఉంటాయి. కోట్లాది మంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ గుమిగూడుతారు. సో ఇంత పెద్దటి ఉత్సవానికి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ వేదిక అయ్యింది. ఈ వేదికలో త్రివేణి సంగమం అయినటువంటి ఆ గంగా యమున సరస్వతి ఆ సంగమంలోన స్నానమాచరిస్తే పుణ్యం పురుషార్థం లభిస్తుంది, తమకు ఎక్కడ లేనటువంటి పుణ్యం లభిస్తుందని భక్తుల గొప్ప నమ్మకం. సో ఆ నమ్మకంతోనే భక్తులు వేలాదిగా కోట్లాదిగా పోటెత్తారు, అక్కడ స్నానాలు ఆచరిస్తున్నారు. ఎన్నో ప్రాంతాల నుంచి రైళ్ళు, విమానాలు, అసలు అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆ సౌకర్యాలను చూస్తే ఎవరికైనా దిమ్మ తిరిగిపోయేలాగా ఉంటుంది. అంత అద్భుతంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగినాథ్ ఆదిత్య అద్భుతంగా వ్యవహరించారు, ఏర్పాటు చేశారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మొన్న ఒక పెద్ద అపశృతి జరిగింది. అది స్నానమాచరించడానికి పోయిన భక్తుల మధ్య తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో 30 మంది మరణించారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 30 మంది మరణించారు. 60 మందికి పైగా గాయపడ్డారు. దేశం మొత్తం దిగ్భ్రాంతికి లోనయ్యింది. ఎందుకంటే ఇంకా చాలామంది భక్తులు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు, అక్కడ స్నానం ఆచరించాలి అని ఉత్సాహం చూపుతున్న సందర్భంలో ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం చాలా 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 విషాదకరంగా మారింది. ఎందుకు అక్కడ తొక్కిసలాట చోటు చేసుకునింది? 40,000 మంది పోలీసులు ఉన్నా, బలగాలు ఉన్నా, మిలిటరీ బలగాలు ఉన్నా, అధికారులందరూ కూడా అప్రమత్తమై ఉన్నా, అడుగునా కూడా ఏర్పాట్లు సజావుగా సక్రమంగా చేసినా కూడా ఇంత పెద్ద దుర్ఘటన ఎలా సాధ్యమైంది? ఎవరి లోపం వల్ల జరిగింది? అధికారులు నిర్లక్ష్యం వహించారా, లేదా అక్కడ చేరినటువంటి జనాలను నియంత్రించడం చేత కాకుండా వాళ్ళు నిస్సహాయంగా చేతులు ఎత్తేశారా? ఏం జరిగింది? ఇది అందరినీ కలిచివేస్తున్నటువంటి ఒక ప్రశ్న, ఒక సందేహం. నిన్న మౌని అమావాస్య, చాలా పవిత్రమైనటువంటి దినం. ఇప్పుడు మనకు మహాకుంభలోన కొన్ని ముఖ్యమైనటువంటి రోజులు ఉన్నాయి. ఆ ముఖ్యమైన రోజుల్లోన తప్పకుండా స్నానం ఆచరించాలి అని భక్తుల నమ్మిక. అదే మౌని అమావాస్య నాడు ప్రదోషకాలంలో, అంటే సూర్యోదయానికి ముందే పవిత్ర త్రివేణి సంగమంలోన స్నానమాచరిస్తే అపారమైనటువంటి పుణ్యం తమ సొంతమవుతుంది అని వాళ్ళ గట్టి నమ్మిక. ప్రభుత్వం కూడా అదే విధంగా ప్రచారం చేసింది. పుణ్య స్నానాలు ఆచరించండి, పుణ్యాన్ని మూటగట్టుకోండి, ఇదొక భక్తి పారవస్య దృశ్యం, ఈ దృశ్యాన్ని మీరు జారవిడుచుకోకండి, ఇది మహాకుంభమేళ అని చేసినటువంటి ప్రచారానికి స్పందించినటువంటి భక్తులు ఉత్సాహంతో వెళ్ళారు. ప్రతి ఒక్కరికి కూడా కోరిక ఉంటుంది, త్రివేణి సంగమంలో మహాకుంభ సమయంలోన ఖచ్చితంగా స్నానం చేయాలి, ఆ నదీ పవిత్ర జలాలను తమ శిరస్సుపై చల్లుకోవాలని కోరిక ఎవరికి మాత్రం ఉండదు. కానీ అదే వాళ్ళకు దురాశలా మారింది. అక్కడ పోయిన కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తప్పెవరిది అని చర్చించడం కంటే కూడా అసలు ఎందుకు జరిగింది, అలా జరగడానికి గల కారణాలేంటి, ఇది మనం ఇప్పుడు తక్షణంగా ఆలోచించాల్సినటువంటి విషయం. సో ఇప్పుడు పవిత్ర స్నానాలు ఇంకా మనకు మిగిలినవి. 13వ తారీఖు మకర సంక్రమణ రోజు ఒక పవిత్ర స్నానం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ జనవరి 29 అంటే నిన్న మౌని అమావాస్య సందర్భంగా పవిత్ర స్నానం చేయడానికి పోయే 30 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇంకా మిగిలినది ఏదంటే ఫిబ్రవరి 3వ తారీఖు. ఫిబ్రవరి 3వ తారీఖు వసంత పంచమి. వసంత పంచమి రోజున చాలా పవిత్రమైన దినంగా భావిస్తాం మనం. అక్షరాభ్యాసం చేయించడానికి అంతకంటే అద్భుతమైన దినం మనకు దొరకదు. సరస్వతి కటాక్ష వీక్షణం కోసం మన పిల్లలందరినీ కూడా అక్షరాభ్యాసం తిద్దించేది అప్పుడే. ఆ వసంత పంచమి రోజున కూడా స్నానం ఆచరించవచ్చు. అలాగే ఫిబ్రవరి 12 మాఘ స్నానం. మాఘమాసంలోన స్నానం చేస్తే అత్యుత్తమం. అది కుంభమేళలోన స్నానం చేస్తే ఎంతటి పుణ్యమో అని మనకు పురాణాలు చెబుతున్నాయి. ఇక చివరిగా ఫిబ్రవరి 26 అంటే కుంభమేళ ముగుస్తున్న రోజున
మహాశివరాత్రి కాబట్టి మహాశివరాత్రి స్నానం కూడా ఆచరించాలి. కాకపోతే 29వ తారీఖు మౌని అమావాస్య స్నానమే ఒక దుష్ట కళగా మిగిలిపోయింది, ఒక పీడ కళగా మిగిలిపోయింది. ఎందుకంటే 30 మంది మరణించారు. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే, అంటే మనకు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. అంత ఘటన జరిగితే అక్కడ కొంచెం మధ్యాహ్నం దాకా స్నానం ఆపేశారు. కానీ ఇప్పుడు నాకు అందుతున్న లెక్క ప్రకారం ఈ దుర్ఘటన జరిగాక కూడా 7.5 కోట్ల మంది స్నానం ఆచరించారు. 7.5 కోట్ల మంది స్నానం ఆచరించారు. అసలు ఈ 3 రోజుల్లోనే 12.5 కోట్ల మంది స్నానం ఆచరించినట్టు లెక్కలు చెబుతున్నాయి. నిన్నైతే 8 గంటల లోపలే 4 కోట్ల మంది స్నానం చేశారట. చూశారా ఎంతమంది పోటెత్తుతున్నారు? ప్రపంచం మొత్తం చూస్తోంది ప్రయోగరాజు వైపు, ఏం జరుగుతోంది ఇక్కడనే. ఆ డ్రోన్ షాట్లు చూస్తూ ఉంటే అసలు మన ఆధ్యాత్మిక వైభవం ఎంత గొప్పది అని మనకు మనమే మురిసిపోయేటువంటి ఆ సందర్భం కనిపిస్తుంది. అంతటి భక్తి పారవస్య సన్నివేశంలోన ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం నిజంగా దురదృష్టం. అయితే ఇది ఎవరి లోపం ఏంటి, ఏం కథ? ఓకే, యోగిరాజు గారు, యోగి ఆదిత్య గారు మొట్టమొదట ఆయన విచారం వ్యక్తం చేశారు. అయితే ఆయన మరణించినట్లు చెప్పలేదు. ఆయన ఏమన్నారంటే తీవ్రంగా గాయపడ్డారు భక్తులు అని ఆయన చెప్పారు.